నమస్కార్ మిత్రాని. మహాభారత కథా ప్రవాహంలోకి తిరిగి స్వాగతం. ఇది మహాభారత కథలో 18 ఎపిసోడ్. ముందు ఎపిసోడ్స్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అండ్ కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసేయండి. అర్జునుడు తన అస్త్ర విద్యను సభలో ఉన్న వాళ్ళకు అలాగే మనకు కూడా చూపించడానికి సిద్ధమై ఉన్నాడు. ముందుగా గురువుకు పెద్దలకు నమస్కరించి ఒక బాణాన్ని తీసి మంత్రాన్ని చదివి విల్లు నుండి గాలిలోకి సంధించాడు. ఆ అస్త్రం యొక్క శక్తి వలన పెద్ద అగ్నిజ్వాలలు సృష్టించాడు. అది ఆగ్నేయాస్త్రం. వెంటనే వరుణాస్త్రం వేసి ఎడతెగని నీటిని సృష్టించి ఆ మంటలను తనే ఆర్పాడు. ఇంకో బాణం తీసుకుని మంత్రించి వేశాడు. పెద్ద గాలి దుమ్ము రేపుతూ వీసింది. అది వాయువ్యాస్త్రం. మేఘాస్త్రం వేసి మేఘాలను సృష్టించాడు. భూమతాస్త్రం వేసి భూమిలోకి ప్రవేశించాడు. శైలాస్త్రం వేసి పర్వతంగా మారాడు. అదృశ్యాస్త్రం వేసి కనిపించకుండా పోయాడు. ఇలా రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నాడు. అంతేకాక పరుగెడుతున్న సింహం, పెద్ద పులి, పంది మొదలైన మృగాల నోళ్లలో ఒక్కొక్క బాణాన్ని వేసినట్టు 5 బాణాలు అతి సులభంగా వేసి తరువాత త్రాటికి వేలాడగట్టిన ఆవు కొమ్మును నాటుకునేటట్లు వరుసగా 21 బాణాలు వేశాడు. ఈ విధంగా అస్త్ర విద్యా చిత్రాలను ప్రదర్శించి చూసేవాళ్ళని ఆశ్చర్యపరస్తులను చేశాడు. అందరూ చప్పట్లతో అర్జున, పల్గున అని కేకలు పెట్టడం మొదలుపెట్టారు. తరువాత గద, కత్తి మొదలైన అనేక ఆయుధాల్లో తనకున్న నైపుణ్యాన్ని చూపి జనులను ఆశ్చర్యానికి గురి చేశాడు అర్జునుడు. ఇంతలో ఆ మైదాన ప్రధాన ద్వారం నుంచి, అర్జున, ఈ మాత్రం అస్త్ర విద్యలు ప్రదర్శించి వీరుడిని అనుకోనక్కర్లేదు. నీవు చేసినవన్నీ నేను కూడా చేయగలను అని అందరికీ వినిపించేలా గట్టిగా అరిచి చెప్పాడు. అందరూ అటువైపు చూశారు. అందమైన రూపం, చేతిలో ఎత్తైన ధనస్సు, దగదగా మెరుస్తున్న సహజ కవచ కుండలాలు, అమ్ముల పొదలో దివ్యాస్త్రాలు, శౌర్యమే అలంకారంగా చేసుకుని సూర్యకాంతితో ప్రకాశిస్తున్న కర్ణుడు సింహంలో నిల్చున్నాడు. ఆ మాటలు విన్న ప్రజలకు ఆశ్చర్యం, అర్జునుడికి కోపం, సహజంగా దుర్యోధనుడికి సంతోషం కలిగాయి. కర్ణుడు కృపాచార్య, ద్రోణాచార్యులకు నమస్కరించి అస్త్ర విద్య ప్రదర్శనకు వారి అనుమతి తీసుకుని మైదానం మధ్యలో ఉన్న అర్జునుడిని సమీపించి అర్జునుడు చేసిన అన్ని విద్యలు చేసి చూపించాడు. వెంటనే దుర్యోధనుడు అతని తమ్ముళ్ళు వెళ్ళి కర్ణుడి చుట్టూ మూగి కర్ణుడిని ఎత్తేసి కర్ణుడిని పొగిడేసి, కర్ణుడిని నువ్వు మాతో స్నేహం చెయ్యి, ఇకపైన మాతోనే ఉండు, నిన్ను మహారాజులా చూసుకుంటాం అని ఏవో మాట్లాడుతూ సాగారు. ఈ లోపల అర్జునుడు, కర్ణ, పిలవని సభలకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడి పాపాన్ని మూటగట్టుకుంటున్నావు అని అంటాడు. దానికి కర్ణుడు, అర్జున, చేతకాని మాటలాపి దమ్ముంటే బాణాలతో సమాధానం చెప్పు అంటూ కర్ణుడు అర్జునుడి పైన మేఘాస్త్రం సంధించాడు. మేఘాస్త్రం నుంచి వచ్చిన మేఘాలు అర్జునుడిని కమ్మేశాయి. అర్జునుడు ఉన్న ప్రదేశం అంతా నల్లని మబ్బులు కమ్మేశాయి. అర్జునుడు కనిపించకపోవడంలో కుంతి భయంతో స్పృహ కోల్పోయింది. ప్రజలంతా అర్జునుడిని గెలిచే వీరుడొచ్చాడా అనేంత ఆశ్చర్యంగా చూస్తున్నారు. వీరుడు నీళ్లు చల్లి కుంతిని స్పృహ తెప్పించాడు. ఇంతలో ఒక పెద్ద గాలి వచ్చి ఆ మేఘాలను దూరంగా తోసింది. తొలగిన మేఘాల స్థానంలో అర్జునుడు గర్వంగా నవ్వాడు. ఆ గాలి అర్జునుడు ప్రయోగించిన వాయువ్యాస్త్రం అని అందరికీ అర్థమైంది. ప్రజలంతా జై అర్జున, జై అర్జున అని కేకలు వేస్తున్నారు. అప్పుడు కృపాచార్యుని కర్ణుడు చూసి, వీరా, అర్జునుడు కురువంశ రాజకుమారుడు. అతనితో నీవు ద్వంద్వ యుద్ధం చెయ్యాలి అంటే నీ గోత్ర నామములు, నీ తల్లిదండ్రుల వివరములు తెలుపు అన్నాడు. కర్ణుడు సూతుని కుమారుడు అవడం చేత తన వంశం గురించి చెప్పడానికి సిగ్గుపడుతున్న కర్ణుడిని చూసి, ఆచార్యదేవా, ఈ భూమిపైన రాజ్యం ఉన్నవాడు, కులమున్నవాడు, సేనా బలమున్నవాడు కాక శౌర్యం ఉన్నవాడు కూడా రాజే. ఆ విధంగా కర్ణుడు కూడా రాజే అవుతాడు. ఆయనను రాజ్యమే రాచరికము నిర్ణయించినదైతే అట్టి రాజే అర్జునుడితో ద్వంద్వ యుద్ధానికి అర్హుడైతే ఇప్పుడే ఈ అంగరాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుని గావించదా అని వెంటనే ధృతరాష్ట్ర భీష్మ పితామహ అనుమతితో 1000 మంది బ్రాహ్మణులను తెప్పించి వారికి 1,000,000 గోవులను దానంగా ఇచ్చి వారిచే అంగరాజ్య పరిపాలనకు కర్ణుడిని అర్హునిగా దీవింపజేసి బంగారు సింహాసనం పైన కూర్చోబెట్టి కర్ణుడికి అంగరంగ వైభవంగా పట్టాభిషేకం చేశారు. మణిమయ కిరీటంతో, భుజకీర్తులతో, హారాలతో, అనేక విధాలైన ఆభరణాలతో, సకల రాజ్య లాంఛనాలతో శోభిల్లి మహానంద పరవశుడై కర్ణుడు దుర్యోధనుతో ఇంతమంది రాజులు, సామంతులు, ప్రజలు చూస్తుండగా అందరూ గౌరవించే విధంగా అంగరంగ వైభవంగా నాకు పట్టాభిషేకం చేసిన నీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అంటాడు. దుర్యోధనుడు వెంటనే కర్ణుడిని కౌగిలించుకొని, నీ స్నేహమే నాకు బహుమానం మిత్రమా, జనులంతా పొగిడేలా నాతో స్నేహం చేయి చాలు అంటాడు. కర్ణుడి తండ్రి అయిన అతిరథుడు పరుగున కర్ణుడి దగ్గరకు వచ్చాడు. కర్ణుడు కూడా వెంటనే లేచి తండ్రికి శిరస్సు వంచి నమస్కరించి తండ్రిని కౌగిలించుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తుంది.
అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఫిలోమిత్‌క. జై హింద్.